ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ. విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, హైదరాబాద్. రాయచోటి చరిత్రలో ఇంతవరకే మంత్రి అయిన నాయకుడు లేడు. మొట్టమొదటిసారిగా గెలిచాడు, జెండా పాతాడు, మంత్రి అయిపోయాడు. మీరు ఆయన పెట్టుకుని బోర్డు లింగం ఎలా? ఎవడు అన్ని బోర్డుగాలే ఆయన పెట్టుకుని మీకు టికెట్ రాలేదు అక్కస్తో బోర్డు లింగం పెద్దలింగం కింద అన్ని బోర్డు లింగాలే ఉండేది. పెద్దలింగాన్ని చూసి ఓటేసేటప్పుడు ఇంకా అన్ని బోర్డు లింగాలే. వీళ్ళు ఇచ్చిన హామీలకు ఓట్లు వేసినారా ఈరోజు ప్రజలు? సూపర్ సిక్స్ కు ఓట్లు వేసినారు. అంతేగాని చంద్రబాబు నాయుడు చేసిన గతంలో ఏమి చేసినాడు అనేటివన్నీ మర్చిపోయి సూపర్ సిక్స్ పైన ఆధారపడి ఓట్లు వేసినారు ప్రజలు. అయిపోయి ప్రతి ఒక్కడు గెలిచినాడు. ఆ మెజార్టీలన్నీ మీరు చూసినారా? ఎప్పుడన్నా మీరు చూసేదానికి ఊహించడానికి 90లో ఎంతమంది? 6-7 మందికి, 70లో 3-4కి, 60లో 10-15 మందికి, 50లో 10-15 మందికి, 40లో 30-40 మందికి, 30లో 30-40 మందికి. అంటే ప్రజలు దేనికి ఓట్లు వేసినారు అనేది ఒక్కసారి ఎలక్షన్ తర్వాత విశ్లేషించి చేసిన తర్వాత నాకు అనిపించింది, ఏది పడితే అది మనం చెప్పి మీకు ఇస్తామంటే ఓట్లు వేసేది తప్పనిచ్చి ఇంకొకటి ఆలోచన చేసే స్థితిలో జనం లేరు. మేము ఇంతవరకు ఏమనుకున్నామంటే 24 గంటలు మనం వీళ్ళకు అటెండ్ కావాలా, వీళ్ళ అవసరాలు మనం తీర్చాలా, వాళ్ళకి అందుబాటులో ఉండాలి కదా అని అనుకున్నాం. ఏమీ అక్కర్లేదు. ఇప్పుడు స్ట్రైట్ అమెరికా నుంచి ఒక 100 కోట్లు పెట్టుకునే వాళ్ళందరినీ 175 మందిని తీసుకొచ్చుకొని 2 రాజకీయ పార్టీలు పోటీ పెట్టచ్చు, వాళ్ళు గెలవచ్చు. అంతే. ఇక్కడ ఉండేవాళ్ళు 2 రాజకీయ పార్టీలు ఒప్పుకుంటారు ఎవరైనా సరే. మరి అదే అమెరికా నుంచి వచ్చిన శ్రీకాంత్ రెడ్డి అక్కడ 3 సార్లు గెలిచాడు. ఇప్పుడు ఆడున్నాడు కదా, ఆయన తప్పించి మీకు ఏం మేలు జరుగుతుందని మీరు వైసీపీలోకి వచ్చారు? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ శ్రీకాంత్ రెడ్డిని తప్పించి నాకు టికెట్ ఇస్తారని నేను ఎప్పుడు అనలేదు. నాకు ఇవ్వరు కూడా. ఒకవేళ భవిష్యత్తులో మీరు ఇవ్వరు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే మీకు ఇన్ఛార్జ్ ఇస్తామని నాకు ఏమీ లేదు. నేను అసలు ఏమీ ఆయన అడగలే, నేను ఇంతవరకు ఆయనతో మాట్లాడలే. శ్రీకాంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేస్తాడు, నేనైతే పోటీ చేయను. దాంట్లో పక్క. 2029 ఎన్నికల్లో అన్లెస్ ఆయన అదే పనిగా ఇన్సిస్ట్ చేస్తే తప్పనిచ్చి నువ్వు అవసరం ఉంది నువ్వే పోటీ చేయని చెప్తే తప్పనిచ్చి నేను ఎన్నికల్లో పోటీ చేయకూడదు అని అనుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇన్సిస్ట్ చేస్తేనే, నేను పోయి అడగను. నేను టికెట్ అడిగే ప్రశ్నే లేదు. నాకు 100% తెలుసు శ్రీకాంత్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధాలు. కాబట్టి శ్రీకాంత్ రెడ్డికి టికెట్ ఇచ్చే దాంట్లో న్యాయం ఉంటుంది, ధర్మం ఉంటుంది, ఇచ్చుకుంటాడు. రాయచోటి అంటే 2వ పులివెందలు అంటారనమాట. అంటే వైఎస్ గారి యొక్క ఆధిపత్యం, వైఎస్ కుటుంబ ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది. అలాంటి 2వ పులివెందల్లో జగన్ గారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, రెడ్డప్ప గారి కుటుంబము, గడికోట కుటుంబము, ఇంతమంది ఏకమైనా కూడా మండిపల్లి ఇది అంత లేదు లేండి. అదంతా లేదు, అవన్నీ అంత చెప్పుకునేది అంత ఏం లేదు. వాస్తవంగా ఏమైపోయిందంటే కొంత నెగ్లిజెన్స్, వైసీపీలో కొంత నెగ్లిజెన్స్ ఏర్పడింది. ఇది ఇంకా వాకవే సీట్ అయిపోతుందిలే, ఇప్పుడేం ఇబ్బంది లేదులే అన్నట్లు కొంత వచ్చింది. ఇంకో పక్క మేము గమనించింది ఏంటంటే, నేను గమనించింది అంతవరకు తెలుగుదేశం పార్టీ యాక్టివిటీస్ చూసినండి, దాన్ని బోలోపేతం చేసేదానికి గడప గడపకు తిరిగినండి. 60-70 వేల ఇండ్లు తిరిగి వాళ్ళ ఫోన్ నెంబర్లు పార్టీకి ఇచ్చిన నేను. అంత ఎక్సైజ్ చేసిన, సుదీర్ఘమైన ఎక్సైజ్. నాకు ఏమని అనిపించిందంటే, జగన్మోహన్ రెడ్డి అంటే వ్యతిరేకత ఇనిషియల్ డేస్లో అంత లేదు. ఈ సూపర్ సిక్స్ ప్రజల్లోకి తీసుకుపోయేటప్పటికీ అప్పటికి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కాలే. ఆయన అరెస్ట్ అయిన తర్వాత కొంత చేంజెస్ వచ్చినాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇవన్నీ వచ్చిన తర్వాత అనవసరమైన విష ప్రచారము మన జగన్మోహన్ రెడ్డి గారి పైన బాగా చేయడం జరిగింది. అది తిప్పికొట్టే పరిస్థితి నిజంగా ఆ వైసీపీ క్యాడర్లో అంత లేదు అని అనిపించింది నాకు. గ్రామ స్థాయిలో కూడా ఉన్న లీడర్లు కొంత నిర్లిప్తంగా పనిచేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా మాకేమీ లబ్ధి కాలేదు, చేకూరలేదు, మేము ఎందుకు గాను అంత కష్టపడి పనిచేయాలి అని అనిపించింది. శ్రీకాంత్ రెడ్డి 4 సార్లు ఎమ్మెల్యే అయినాడు కదా, మారుస్తే బాగుంటుంది అని జనరల్గా ప్రజల్లో ఉన్న అభిప్రాయం అది మొదటి నుంచి. ఎలక్షన్లో క్యాన్వాస్ చేసేటప్పుడు స్టార్ట్ అయినాయి, బాగా బయటకు వచ్చినాయి లాస్ట్ 1 వీక్ 10 డేస్లో. నాకు అనిపిస్తూనే వచ్చింది ఎక్కడో ఒకసాట ఇబ్బంది పడుతుందేమో అని. అయితే ఒక నమ్మకం, ధైర్యం ఉంది. మైనార్టీలు ఖచ్చితంగా వైసీపీకి ఓటేస్తారులే అని అనుకున్నాం. కొంత భాగం మైనార్టీలు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసినారు. రెడ్లలో బాగా వేస్తారు అనుకుంటే రెడ్లు కూడా బాగా దెబ్బ కొట్టారు. దానివల్ల ఏ వర్గము నమ్మలేదులేండి.
ఎవడు నమ్మలేదు అనేది ఏ వర్గము? అల్టిమేట్గా ఈ ఆన్సర్ వచ్చింది కదా. ఎలక్షన్లు నా అయిపోయినాయి. నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనారిటీలు, ఆ వర్గాలన్నీ నమ్మలేదు. అంటే నా ఒకటి రెడ్లు అన్నా కూడా ఆ రెడ్లు కూడా నమ్మలేదు. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయము ఆర్థికంగా పేదరికాన్ని పేదలను బలోపేతం చేయాలా, పేదరికం నిర్మూలన చేయాలనేది మెయిన్ అతనిలో ఉన్న ఇది. దాన్ని ఏ రకంగా చేయాలంటే ఏదో ఈ రకంగా మనము కొంత పంపు చేస్తే మనీ ఫైనాన్షియల్గా స్టేటస్ పెరిగితే ప్రతి ఒక్కడు బాగుపడతాడు కదా అనేది ఒక ఆలోచన. దానివల్ల లబ్ధిదారులు విపరీతంగా స్కీములు పెట్టి లబ్ధిదారులకు అందరికీ డబ్బులు ఇచ్చే ప్రయత్నం ఆయన చేసినాడు. ఆయన నమ్మకం అది. ఇంత డబ్బులు నేను జనరేట్ అంటే ప్రజల డబ్బే ప్రజలకు తిరిగి ఇవ్వడం, ఇంత పర్ఫెక్ట్గా నేను చేసినప్పుడు నా మీద ఎందుకు నమ్మకం ఉండకూడదు అనే ఒక విశ్వాసంతో ఆయన పనిచేసినాడు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పెట్టి, అతను చెప్పినటివి కూడా మీరు ఒకసారి గమనించండి. ఏదో 3 సిలిండర్లు ఇస్తాడంటే అది పెద్ద ఇష్యూ కాదు. ఆర్టీసీ బస్సులో ఎక్కించి ఆడవాళ్ళని తిప్పుతాడంటే అది పెద్ద ఇష్యూ కాదు. ఉండే బస్సులే పోతాయి. ఉండే బస్సులో ఉంటే సీట్లు ఉంటే ఎక్కుతారు, లేకుంటే ఇంట్లో లాస్ కూర్చొని వస్తుంది కదా గవర్నమెంట్కి, అది ఆలోచించాలి కదా. ఖాళీగా తిరిగే బస్సులు మస్తు ఉంటాయి రూట్లలో. ఒకవేళ ఉంటే ఓవర్లోడ్లో పోతాయి, అది పెద్ద ఇష్యూ కాదు. ఉంటే సంవత్సరానికి వస్తే 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు గవర్నమెంట్ ఎట్లా ఆర్టీసీకి కట్టాలా, ఎట్లా లాస్ భరించాల్సిందే కదా. ఆర్టీసీ లాస్ అంతా గవర్నమెంట్ భరిస్తుంది. అది ఒకవేళ భరించవచ్చు. లేదంటే టికెట్ పెంచి పారేస్తే మగోడు కట్టుకుంటాడు కదా ఆడవాళ్ళ డబ్బు. ఏముంది సింపుల్ లాజిక్ ఈ రోజుల్లో. ఆడవాళ్ళకి ఫ్రీ అన్నాం, మగవాళ్ళకి టికెట్ పెంచండి అని చెప్పినానా నేనేమన్నా? కాబట్టి సూపర్ 6లో నెక్స్ట్ ఆర్టీసీలో రేట్లలో మగవారికి మటుకు టికెట్లు పెంచుతారు, ఆడవాళ్ళకి ఫ్రీ అవుతుంది. సరే 3 గ్యాస్ సిలిండర్లు అది పెద్ద ఇష్యూ కాదు, అదే పెద్ద డబ్బు కూడా కాదు. అంటే 1500 సంవత్సరానికి 500 1000 ఎంతో ఉంటుంది అది. ఇంకా పోతే మెయిన్ ఎంతమంది పిల్లోళ్ళు ఉంటే అంతమందికి 1500 రూపాయల డబ్బులు 15,000 ఇస్తారు. తల్లికి వందనం ప్రతి మహిళకు 1500 ఇస్తారు. నిరుద్యోగ భృతి, 50 ఏండ్లకే బీసీలకు అందరికీ పెన్షన్లు. ఇన్ని హామీలు, ఇంత డబ్బుతో కూడుకున్న హామీలు ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ప్రజలు ఓట్లేస్తారు కదా. వేసినారు. జగన్మోహన్ రెడ్డి ఆన్ ద అదర్ హ్యాండ్ నేను గమనించింది, నేను ఇట్లా టీవీ చూస్తుంటా, నాతో పాటు కొన్ని లక్షల మంది టీవీలు చూస్తుంటా. మీరు ఒకవేళ మీ దగ్గర అది ఏదైనా ఉంటే మీరు తెప్పించుకొని చూడండి, మీ దగ్గర కూడా ఉంటుంది. చంద్రబాబు నాయుడు హామీలు ఇస్తా అంటే మేబీ అబౌట్ ఒక 20,000 మందో 30,000 మందో చూసింటారు టీవీ రాష్ట్రం అంతా. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో రిలీజ్ చేస్తా అంటే కొన్ని లక్షల మంది వ్యూవర్స్ వచ్చినారు. ఎందుకు వచ్చింటారు ఆ వ్యూవర్స్? ఈయన ఏదో చెప్తాడు విన్నాము చూస్తామని. లాస్ట్కు ఆయన ఎటువంటి ఇంకా ఉండే హామీలు తప్ప నుంచి కొత్తగా ఏది పెంచకుండా ఉండేటి ఎక్కడ ఉండేటి అట్లా కొంచెం పెన్షన్ కూడా విడతల వారీగా పెంచుతా అన్నాడు. ఒకటే రోజు ఇస్తా అని చెప్పలే. ఏది కూడా మీకు తక్షణమే నా వలన ఇంత లబ్ధి, మళ్ళా నెక్స్ట్ ఇది కాక ఇంకా స్పెషల్గా ఇస్తా అని ఏది చెప్పలే. అక్కడ కొన్ని లక్షల మంది వ్యూవర్స్ ఆయన చెప్పినది విని ఈయన ఏమి ఇచ్చేటట్లు లేడులే చంద్రబాబు నాయుడు ఇస్తా అని చెప్పినాడు కదా అని. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు చాలా అంశాలపైన ఈరోజు అధికారంలోకి వచ్చిండొచ్చు, కానీ ప్రధానంగా ఈ సూపర్ 6 అంటే కాపు ఫ్యాక్టర్ కూడా బాగా పనిచేసింది పవన్ కళ్యాణ్ గారి యొక్క. 4 అంశాలు ప్రధానంగా పనిచేసినాయి. ఒకటి, ఉద్యోగస్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసినారు. వాళ్ళ ఫ్యామిలీలు ఏ కాన్స్టిట్యుయెన్సీలోనే 3-4 వేల మంది ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పెట్టుకుంటే 12,000 ఉంటారు. ప్లస్ వాళ్ళ బంధువుల్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే ఇంకో 12,000, 24-25 వేల మందిని ఉద్యోగస్తులు ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఉంది. కాపు కమ్యూనిటీ ఏదో పవన్ కళ్యాణ్ 3 పెళ్ళాల ఇష్యూలు లేకుంటే ఇంకోటో కొన్ని తెచ్చినారు కాబట్టి దానిపైన ఏమి పవన్ కళ్యాణ్ ఈ మాట అనొచ్చా, లేకుంటే పవన్ కళ్యాణ్ ఓటు జైలు అనే అంశం పైన అందరూ ఏకమైపోయినారు. కాపులు ఎన్ బ్లాక్ ఓటేసినారు. మూడోది, చంద్రబాబు నాయుడు జైల్లో వేయడం కూడా ఒక హై సొసైటీలో ఉండే వాళ్ళందరికీ కూడా, కొంత చదువుకున్న వాళ్ళకు వాళ్ళకి వీళ్ళకి కూడా ఎందుకు ఈ వయసులో ఆయన జైల్లో వేయాలా, ఇది తప్పు కదా అనే ఒక అభిప్రాయం ఉంటుంది. 4వది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఏమీ లేదు, ఏమీ జరగలే, ఒట్టే ఆయన బొమ్మ వేసుకున్నాడు. కింద ఏదో ఉద్యోగస్తులు కొన్ని తప్పిదాలు చేసింటారు, కానీ ఆ బొమ్మ వేసుకోవడం ఒకటి తప్పును. ఈయన మీ భూములన్నింటినీ అమ్మేస్తాడు రేపు పొద్దున, ఆయన బొమ్మ ఉంది కదా, ఈ భూములన్నింటినీ తనఖా పెడతాడు. ఈ విష ప్రచారం విపరీతంగా చేయబట్టినారు. దీనివల్ల ఆటోమేటిక్గా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. బూమరాంగ్ అయింది. 11 సీట్లు వచ్చినాయి. ఎస్, అక్కడ ఫెయిల్యూర్. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఫెయిల్యూర్ అంటే ఈ 4 అంశాల మీద పెద్దగా ఫెయిల్యూరు, హామీలు ఇవ్వకపోవడంతో ఇంకా పెద్ద ఫెయిల్యూర్. దానివల్ల చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాడు. కానీ
చంద్రబాబు నాయుడు పైన విశ్వాసం ఉండో, చంద్రబాబు నాయుడు విజనరీ అనో, చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని కాపాడుతాడనో ఇవన్నీ ఒట్టి మాటలు. ఇవన్నీ చెప్పుకునే దానికి అలంకారాలు మటుకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.